అందరికీ నమస్తే అండి. గాయత్రక్క హోమ్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ లక్ష్మీదేవి కటాక్షం పొందటానికి ఒక పవిత్రమైనటువంటి పూజ మీతో షేర్ చేస్తున్నాను. అంత పవిత్రమైనటువంటి లక్ష్మీ కుబేర పూజ ఇంట్లో ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు చూసేద్దామా? సూర్యోదయానికంటే పూర్వమే నిద్ర లేచి ఇంటినంతా శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి. ఏ ఇంట అయితే ఇంటి ముందు ముగ్గు ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఇలా ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకుని పూజా సామాగ్రి అంతా కూడా సిద్ధం చేసుకోవాలి. ముందుగానే పూజా సామాగ్రి అంతా కూడా శుభ్రం చేసుకుని పూజకి కావలసినటువంటి సామాగ్రి అలాగే వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఈ పూజకి ముఖ్యంగా కుబేరస్వామి పటం కానీ లేదంటే విగ్రహం కానీ ఉపయోగించుకోవచ్చు. ఈ రెండు లేవు అనుకుంటే లక్ష్మీదేవి విగ్రహం ఉన్నా కూడా లక్ష్మీదేవికి పూజ అనేది చేయవచ్చు. ఇక్కడ నేను లక్ష్మీదేవి పటానికి అలాగే ప్రతిమకి పూజ అనేది చేస్తున్నానండి. అలాగే అమ్మవారి కోసం పూలు కూడా సిద్ధం చేసుకున్నాను. లక్ష్మీ కుబేర పూజ ఇంట్లోనే చాలా సింపుల్గా సులభంగా చేసుకోవచ్చు. ఏ ఇంట అయితే లక్ష్మీ కుబేర పూజ మంగళవారం శుక్రవారాలలో చేస్తారో వారి ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉండవండి. లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే పూజా గదిలో కానివ్వండి లేదంటే అమ్మవారి పీఠానికి ముందు కానివ్వండి లక్ష్మీ కుబేర ముగ్గును కూడా వేసుకోవాలి. ఇది పూజ గదిలో కానీ లేదంటే మీరు పూజ చేసే ప్రాంతంలో కానీ వేసుకోవాలండి. ఇంటి గుమ్మం ముందు వేసుకోకూడదు. ఇంటి గుమ్మం ముందు లక్ష్మీ స్వరూపమైనటువంటి ముగ్గులు అంటే స్వస్తిక్, ఓం, శ్రీ, కుబేర యంత్రం, కుబేర ముగ్గు ఇలాంటివి ఏమీ వేసుకోకూడదు. పూజ చేసే ప్రాంతంలో లేదంటే పూజా మందిరంలో పూజ గదిలో ఈ ముగ్గుల్ని వేసుకోవాలి. నేను పీఠంగా ఇక పళ్ళాన్ని ఉపయోగించి ఇలా అమ్మవారిని ఏర్పాటు చేసుకున్నానండి. మీకు నచ్చిన విధంగా అమ్మవారిని అలంకరించుకోవచ్చు. మీ దగ్గర కుబేరుల స్వామివారి పటం ఉంది అనుకుంటే ఆ పటానికి కూడా పూజ అనేది చేసుకోవచ్చు. లేదు అంటే లక్ష్మీదేవి విగ్రహానికి లక్ష్మీదేవి పటానికి కానీ పూజ అనేది నిర్వహించుకోవచ్చు. లక్ష్మీ కుబేర పూజకి ఎర్రని పుష్పాలని ఉపయోగించాలి. లేదు అంటే పసుపు రంగు చామంతులు కానీ తెలుపు రంగు చామంతులు కానీ గులాబీలని కూడా ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ నేను పసుపు రంగు చామంతుల్ని అలాగే గులాబీ పూలను ఉపయోగిస్తున్నాను. ఇలా పీఠానికి సిద్ధం చేసుకున్నటువంటి పళ్ళాన్ని ఇలా పువ్వులతో అలంకరించుకోవాలి. అమ్మవారిని ఇలా అలంకరించాలి. తరువాత కుందెల్లో ఆవు నేతిని వేసుకొని ముందుగా కుందెల్ని సిద్ధం చేసుకోవాలి. మంగళవారం శుక్రవారాల్లో ఆవు నేతితో దీపారాధన చాలా శ్రేయస్కరమండి. లక్ష్మీ కటాక్షం కోసం ఆవు నేతితో దీపారాధన చేస్తే చాలా మంచిది. అలాగే దీపాలని పళ్ళాల్లో కాకుండా తమలపాకు అలాగే అరిటాకులపై కూడా దీపాలని ఏర్పాటు చేసుకుని దీపారాధన చేసుకోవచ్చు. అలాగే ఈ పూజకి కావలసినటువంటి ముఖ్యమైనటువంటి నియమం, మనం ఒక మట్టి పాత్రలో బియ్యం వేసుకోవాలి. నిండుగా బియ్యాన్ని వేసుకోవాలండి. మట్టి పాత్రలోనే కాదు రాగి ఇత్తడి పాత్రలోనైనా మీరు బియ్యాన్ని వేసుకోవచ్చు. లేదు అంటే మీ దగ్గర లక్ష్మీ కుబేర కుంచం ఉంది అనుకుంటే ఆ కుంచంలో కూడా మీరు ధాన్యాన్ని నింపుకోవచ్చు. ఇక్కడ నేను మట్టి పాత్రలో బియ్యాన్ని వేసుకున్నాను. దీని మీద కాయిన్స్ని పెడుతున్నాను. ఇలా మనం ఏర్పాటు చేసుకోవాలి. ఈ పూజకి ఇదే ప్రధానం అన్నమాట. తరువాత పసుపు గణపతిని కానీ లేదంటే గణపతి విగ్రహాన్ని కానీ సిద్ధం చేసుకోవాలి. ముందుగా వినాయకుడిని తలుచుకుని అమ్మవారి ముందు దీపాన్ని వెలిగించుకున్నాను. మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ముందుగా వినాయకుడిని పూజిస్తాం కాబట్టి వినాయకుడికి పూజ అనేది చేసుకోవాలండి. వినాయకుడికి పసుపు కుంకుమతో పూజ చేసుకుని పూలను సమర్పించి అలాగే దీపాన్ని చూపించి స్వామివారికి పూజలో ఎలాంటి ఆటంకాలు లేకుండా అలాగే మేము ఏ పని తలపెట్టినా కూడా అందులో విజయం సాధించేటట్టు చూడు స్వామి అని నమస్కరించుకోవాలి. తరువాత వినాయకుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు శ్లోకాలు పఠించి స్వామివారికి పూజ అనేది నిర్వహించుకోవాలి.
ఇలా వినాయకుడికి పూజ చేసుకున్న తరువాత లక్ష్మీ కుబేర పూజని మొదలుపెట్టుకోవాలి. లక్ష్మీ కుబేర పూజ మనం ఏ సమయంలో చేసుకోవాలి అనే డౌట్ మనలో చాలామందికి ఉంటూ ఉంటుందండి. అయితే ఈ లక్ష్మీ కుబేర పూజ తెల్లవారుజామున చేసుకుంటే చాలా శ్రేయస్కరం. లేదు అంటే సాయం సంధ్యా వేళలో కూడా ఈ పూజను నిర్వహించుకోవచ్చు. ఈ కుబేర పూజ చేయటం కోసం కుబేర కుందల్ని ఉపయోగించాలండి. కుబేర కుందులు మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. ఈ కుబేర కుందల్ని ఉపయోగించి దీపారాధన వెలిగించుకోవాలి. ఒకవేళ మీకు కుబేర కుందులు లేని పక్షంలో మట్టి ప్రమిదలనైనా ఉపయోగించుకోవచ్చు. ఇలా దీపారాధన అనేది చేసుకోవాలి. మనం ఉపయోగించే బియ్యం అలాగే నాణాలు పాత్ర ఉంది కదండి, ఈ పాత్రని లక్ష్మీదేవి ఎదురుగుండా ఉంచి లక్ష్మీదేవికి ఎదురుగా దీపారాధన చేసుకోవాలి. ఇలా దీపారాధన చూపించిన తరువాత అమ్మవారికి ధూపాన్ని చూపించి నమస్కరించుకోవాలి. మనకి ఉన్నటువంటి సంకల్పం ఏదైతే ఉందో అది అమ్మవారికి విన్నవించుకోవాలి. తరువాత అమ్మవారికి అష్టోత్తరం చదువుకుంటూ కనకధర స్తోత్రాన్ని పఠిస్తూ అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలి. ఈ కుబేర పూజలో పెట్టినటువంటి అక్షయ పాత్రకి అలాగే దీపాలకి దీపాక్షింతలు సమర్పించాలి. దీపారాధన చేసుకున్న తరువాత దీపపు కాంతుల్లో అమ్మవారి ముఖం వెలిగిపోతూ ఉందండి. ఎంతో కలకలలాడుతూ ఉంది. మనం అందంగా భక్తి శ్రద్ధలతో దేవతామూర్తులను అలంకరిస్తే అక్కడ లక్ష్మీ అమ్మవారు కొలువై ఉంటారు. ఓం కుబేరాయ నమః అనుకుంటూ అమ్మవారికి అర్చన చేస్తూ పూజ అనేది చేసుకోవాలండి. మీకు నచ్చిన అమ్మవారి శ్లోకాలు స్తోత్రాలు చదువుకోవచ్చు. లేదు అంటే ఓం మాత్రే నమః అనుకుంటూ పూజ అనేది నిర్వహించుకోవచ్చు. అమ్మవారికి దీపధూపాల్ని చూపించిన తరువాత ఒక్కసారి అమ్మవారికి నమస్కరించుకోవాలి. మరొక్కసారి మీ సంకల్పం ఏమి ఉందో అది చెప్పుకోవాలి. స్వామి అమ్మవార్లకు నైవేద్యం సమర్పించాలి. నైవేద్యంగా అటుకుల్ని సమర్పిస్తే చాలా మంచిది. లేదు అంటే పళ్ళుని అలాగే మీకు అవైలబుల్గా ఉండే ఏ నైవేద్యాన్నైనా మీరు సమర్పించుకోవచ్చు. అలాగే అమ్మవారికి కర్పూర నీరాజనాన్ని ఇవ్వాలి. అయితే ఈ పూజని మీరు మంగళవారం శుక్రవారాల్లో తెల్లవారుజామున కానీ సాయం సంధ్యా వేళలో కానీ నిర్వహించుకోవాలి. అలాగే దేవతామూర్తులకి దీపాన్ని చూపించుకొని మరొకసారి నమస్కరించుకోవాలి. ఈ శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే అమ్మవారి కృప కటాక్షం మన మీద ఎప్పుడూ ఉంటుందండి. మనం ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉంటాము. చూసారు కదండి లక్ష్మీ కుబేర పూజ ఇంట్లో ఎలా చేసుకోవాలి అనేది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మీ గాయత్రక్క.